వెల్కమ్ టు ది రమేష్ అకాడమీ. లెర్నింగ్ టు విన్నింగ్. మరి ఈరోజు ఈ ప్రత్యేకమైన క్లాస్లో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే కెన్, కెన్ అనేటువంటి ఈ పదాన్ని ఉపయోగించి ఏ సందర్భంలో ఈ పదాన్ని సెంటెన్సెస్లో ఉపయోగిస్తారు. దీన్ని నేర్చుకోవడం వల్ల చాలా ఎక్కువ సెంటెన్సెస్ని మనం క్రియేట్ చేయగలుగుతాం. ఇంగ్లీష్కి నిజంగా ఈ కెన్ అనేటువంటి టాపిక్ చాలా చాలా సులువైంది, చాలా ఈజీగా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు ఇది నేర్చుకుంటూ. సో కాబట్టి స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మరి చూసి మీరు ఇంగ్లీష్లో ఈ కెన్కు సంబంధించినటువంటి సెంటెన్సెస్ అన్నిటినీ చక్కగా మీరు రాయడము, సెంటెన్సెస్ రైటింగ్ స్కిల్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి శ్రద్ధగా వినండి. సో లేట్ ఎందుకు, క్లాస్లోకి వెళ్ళిపోదాం. సో కెన్ అని చూడండి, కెన్. ఈ కెన్ మనం ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఏదైనా ఒక పని చేయగలము, చేయగలరు. లాస్ట్లో చూడండి, గలము, గలరు, గలది, గలడు. సో ఇలాగా మనం ఏదన్నా తెలుగులో మాట్లాడుతున్నప్పుడు ఆ బాబు ఈ పని చేయగలడు, అమ్మాయి ఈ పని చేయగలదు, వారు వెళ్ళగలరు, వారు తినగలరు, వారు మాట్లాడగలరు, వీడు చేయగలడు, వాడు చేయగలడు. చూడ ఈ సెంటెన్సెస్లో లాస్ట్లో గలరు, గలడు, గలది, గలము అనే పదాలు వచ్చాయి. మీరు గమనించారో లేదో? ఎస్, మీరు అబ్జర్వ్ చేశారని నేను నమ్ముచున్నాను. సో ఎప్పుడైతే ఆ లాస్ట్లో గలము, గలరు, గలడు, గలది ఇవి వచ్చాయో, సో అలాంటి సందర్భంలో మనం ఏం ఉపయోగించాలంటే ఇంగ్లీష్లో కెన్ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్ను మనం ఉపయోగించాలి. సో స్ట్రక్చర్ చూడండి, చాలా ఈజీ. స్ట్రక్చర్ చూడండి, సబ్జెక్ట్ ప్లస్ కెన్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే మనం నౌన్ రాయొచ్చు, ప్రొనౌన్ రాయొచ్చు, ప్లస్ కెన్ అనేది ఇక్కడ మనకి హెల్పింగ్ వెర్బ్, సెంటెన్సెస్కి హెల్పింగ్ వెర్బ్. మూడోది వెర్బ్ అంటే యాక్షన్. అది ఏ యాక్షన్ చేస్తున్నాం? స్విమ్మింగ్ చేస్తున్నామా, లేదంటే ఈట్ చేస్తున్నామా, డ్రింక్ చేస్తున్నామా? ఈ యాక్షన్స్ ఏవైతున్నాయో మనకి వెర్బ్స్ తెలుసు. కాబట్టి సుమారుగా ఆ వెర్బ్స్ని మనం ఇక్కడ ఉపయోగించినప్పుడు ఆ సెంటెన్స్ అనేది చాలా చక్కగా ఫామ్ అవుతుంది. కొన్ని పాజిటివ్ సెంటెన్సెస్ చూద్దాం. పాజిటివ్ సెంటెన్స్ అంటే ఏదైనా సెంటెన్స్కి ఫుల్ స్టాప్ ఉండాలి, అందులో నాట్ ఉండకూడదు. ఓకే, నాట్ ఉండకుండా ఉండేటువంటి సెంటెన్సెస్ అన్నీ కూడా పాజిటివ్ సెంటెన్సెసే. సో ఇక్కడ చూడండి, దాదాపుగా 7 సెంటెన్సెస్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఈ 7 సెంటెన్స్లో కూడా ఎక్కడా కూడా నాట్ లేదు. పైగా చివరిలో 6 సెంటెన్సెస్కి నేను ఫుల్ స్టాప్ పెట్టాను, మరి 7th దానికి ఫుల్ స్టాప్ పెట్టలేదు. అయినా సరే ఆ ఫుల్ స్టాప్ అది ఐ కెన్ ఈట్ అన్న చివరిలో ఐ కెన్ ఈట్, అది కూడా పాజిటివ్ సెంటెన్సే. సో ఐ కెన్ స్విమ్ ఇన్ ద రివర్. ఫస్ట్ చూడండి, ఐ కెన్ స్విమ్, నేను ఈదగలను. ఇన్ ద రివర్, నేను నదిలో ఈదగలను. వీ కెన్ గో ఎలోన్, మేము ఒంటరిగా వెళ్ళగలము. మూడవది, యూ కెన్ జాయిన్ విత్ అస్, మీరు మాతో చేరగలరు, మీరు మాతో చేరగలరు. దే కెన్ వర్క్, వారు పని చేయగలరు. హీ కెన్ ప్లే క్రికెట్, అతడు క్రికెట్ ఆడగలడు. షీ కెన్ సింగ్ ఎ సాంగ్, షీ కెన్ సింగ్ ఎ సాంగ్, ఆమె ఒక పాట పాడగలదు. ఇట్ కెన్ ఈట్, అది తినగలదు. సో ఇలా చూస్తే పాజిటివ్ సెంటెన్సెస్ని. సో ఇందులో ఉన్నటువంటి లాజిక్ అండ్ ఇందులో ఉన్నటువంటి ఇంట్రెస్టింగ్ ఏంటంటే, జాగ్రత్త చూడండి, ఇక్కడ మీకు 7 సెంటెన్సెస్ని మీకు ఎగ్జాంపుల్కి ఇచ్చాను. ఈ 7 నుంచి ఇంకొక 7 సెంటెన్స్ మనం ఈజీగా ఈ సెంటెన్సెస్ నుంచే మనం క్రియేట్ చేస్తున్నాం. అది ఎలాగో చూడండి. ఎస్, సో ఇక్కడ పాజిటివ్ సెంటెన్సెస్ ఏదైతే ఉన్నాయో ఈ పాజిటివ్ సెంటెన్సెస్ని ఇంటరాక్టివ్ సెంటెన్సెస్లోకి చేంజ్ చేసాం అంతే. ఇక్కడ 7 సెంటెన్సెస్ ఉన్నాయి, ఇక్కడ కూడా 7 సెంటెన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ సెంటెన్స్ చూడండి, ఐ కెన్ స్విమ్ ఇన్ ద రివర్. ఐ కెన్ స్విమ్ ఇన్ ద రివర్ని అంటే నేను నదిలో ఈత గలను, నేను నదిలో ఈదగలను.
కెన్ ఐ స్విమ్ ఇన్ ద రివర్? ఇప్పుడు కెన్ అని ముందుకు తీసుకొచ్చాం అంతే. కెన్ ఐ స్విమ్ ఇన్ ద రివర్? నేను నదిలో ఎదగలనా? చూసారా, ఈ సెంటెన్స్ మనం క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్, వీ కెన్ గో ఎలోన్. మేము ఒంటరిగా వెళ్ళగలం. కెన్ వీ గో ఎలోన్? మేము ఒంటరిగా వెళ్ళగలమా? యూ కెన్ జాయిన్ విత్ అస్. మీరు మాతో చేరగలరు. కెన్ యూ జాయిన్ విత్ అస్? మీరు మాతో చేరగలరా? దే కెన్ వర్క్. వాళ్ళు పని చేయగలరు. కెన్ దే వర్క్? వారు పని చేయగలరా? హీ కెన్ ప్లే క్రికెట్. కెన్ హీ ప్లే క్రికెట్? షీ కెన్ సింగ్ ఎ సాంగ్. కెన్ షీ సింగ్ ఎ సాంగ్? ఇట్ కెన్ ఈట్. కెన్ ఐ ఈట్? సో ఈ విధంగా ఈ కెన్స్కి సంబంధించినటువంటి సింపుల్గా మనం ఇందులో నేర్చుకోవచ్చు. సరే, 7 నుంచి 7 క్రియేట్ అయ్యాయి. సో 7తో పాటు 7 14 సెంటెన్సెస్ ఇక్కడ మనం క్రియేట్ చేయగలిగాం. ఓకే, ఈ 7 తీసుకుందాం. 7 నెక్స్ట్. సో ఇప్పుడు నెగిటివ్ సెంటెన్సెస్. సో ముందు మనం చూసాం కదా, ఇక్కడ పాజిటివ్ సెంటెన్సెస్ ఏదైతే ఉన్నాయో, పాజిటివ్ సెంటెన్స్ అంటే ఈ గ్రీన్ బోర్డులో చూడండి, ఈ గ్రీన్ బాక్స్లో 7 సెంటెన్సెస్ ఉన్నాయి. అవన్నీ కూడా మనకి పాజిటివ్ సెంటెన్సెస్. ఓకే, ఈ పాజిటివ్ సెంటెన్సెస్ని మనం ఇంటరాక్టివ్ సెంటెన్స్గా చూసాం. ఇప్పుడు ఈ గ్రీన్ బాక్స్లో ఉన్నటువంటి పాజిటివ్ సెంటెన్స్ని నెగిటివ్ సెంటెన్స్గా క్రియేట్ చేస్తున్నాం. అంటే మరొక 7 సెంటెన్సెస్ని మనం క్రియేట్ చేయబోతున్నాం. అవి ఎలాగో చూద్దాం. సో రైట్. సో ఇక్కడ చూడండి, అంటే కెన్ ప్లేస్లో మనం ఏం పెట్టామంటే నాట్ పెట్టాం. కెన్కి నాట్ యాడ్ చేసామన్నమాట. సో ఎప్పుడైతే కెన్ పక్కన నాట్ యాడ్ చేస్తామో అది ఇమీడియట్గా నెగిటివ్ సెంటెన్సెస్లోకి మారిపోతుంది. అంటే నేను చేయగలను అనే పాజిటివ్ సెంటెన్స్ నేను చేయలేను నెగిటివ్ సెంటెన్స్ అయిపోయింది. నేను పాడగలను, నేను పాడలేను. ఆమె నడవగలదు, ఆమె నడవలేదు. వారు తినగలరు, వారు తినలేరు. చూసారా, ఇలా నెగిటివ్ సెంటెన్స్లోకి మారిపోతుంది నాట్ పెట్టడం వల్ల. ఫస్ట్ చూడండి, ఐ కెన్ స్విమ్ ఇన్ ద రివర్ అని మనం లాస్ట్ గ్రీన్ కలర్ బాక్స్లో చూసాం పాజిటివ్లో. సో ఇక్కడ ఐ కెన్ పక్కన నాట్ పెట్టాం. ఐ కెనాట్ స్విమ్ ఇన్ ద రివర్. నేను రివర్లో ఈదలేను. వీ కెనాట్ గో ఎలోన్. మేము ఒంటరిగా వెళ్ళలేము. యూ కెనాట్ జాయిన్ విత్ అస్. మీరు మాతో చేరలేరు. దే కెనాట్ వర్క్. వారు పని చేయలేరు. హీ కెనాట్ ప్లే క్రికెట్. వారు క్రికెట్ ఆడలేరు. షీ కెనాట్ సింగ్ ఏ సాంగ్. ఆమె ఒక పాట పాడలేదు. ఇట్ కెనాట్ ఈట్. అది తినలేదు. అలాగే నెగిటివ్ సెంటెన్స్ని ఉపయోగించి మనం ఈ నెగిటివ్ సెంటెన్సెస్ దీనికి సంబంధించినటువంటి ఇంటరాక్టివ్ సెంటెన్సెస్ కూడా క్రియేట్ చేయొచ్చు. సో అక్కడ మనం రెడ్ కలర్ బాక్స్లో 7 అంటే ఇక్కడ ఒక 7 నెగిటివ్ సెంటెన్సెస్ 7. ఇప్పుడు ఇంకొక 7 టోటల్ ఎన్ని వచ్చాయి ఇక్కడికి? 7 7 4 21 సెంటెన్సెస్ని మనం క్రియేట్ చేయగలుగుతున్నాం. సో వండర్ఫుల్ కదండి.